నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చటేందనంటే మన రాజమౌళి సారు. అయితే 'జక్కన్న' ఆర్ఆర్ఆర్ సైన్మా తర్వాత ఇప్పుడు చేసే సైన్మా మీద దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సినీ ప్రేక్షకులు, ఇండియన్ ప్రేక్షకులల్లా మస్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గిప్పటికే ఆయన చేయబోయే సైన్మా ఎవరితోనన్నది మనకందరికీ తెలిసిందే. ఇక ద గ్రేట్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు సార్‌తోని. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వస్తున్నదనంటే ఇది వారెవ్వా అన్నట్టే చేయబోతున్నాడని రాజమౌళి సార్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సైన్మా కోసం అని చెప్పేసి గిప్పటికే ఈ సైన్మా గురించి పనులన్నీ మొదలుపెట్టిండంట. అయితే గిదే ఏడాదిలో ఈ సైన్మా మొదలయ్యే అవకాశం కూడా ఉన్నాయని మనకి అనబడుతున్నది. అయితే ఇప్పుడు ఈ సైన్మాల సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాలలో కూడా జోరుగా చర్చ నడుస్తున్నదంట. గదేందనంటే ఈ సైన్మా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నది. ఇక రీసెంట్గానే తమిళ సూపర్ స్టార్ అయిన విక్రమ్ సార్ ఈ సైన్మాలో నటించబోతున్నాడనే వార్తలు అయితే వచ్చినాయి. ఇక దాని గురించి కూడా చిత్ర యూనిట్కి వెళ్ళి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడేమో మళ్ళీ ఇంకో వార్త కూడా చక్కర్లు కొడుతున్నది. ఇక దాంట్లో కూడా ఎంత నిజం ఉన్నది అనేది మనకి తెలియకపాయే. గదేందనంటే రాజమౌళి సారు ఈ సైన్మాలో మహేష్ బాబుని డబుల్ రోల్ లెక్క చూపించబోతున్నాడని, గదే విధంగా కథ కూడా రాసుకున్నాడనే వార్తలు అయితే వినబడుతున్నాయి. మళ్ళా దీంట్లో జరంతా రిస్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే చాలా ఏళ్ల క్రితం రాజమౌళి సార్ 'విక్రమార్కుడు' సైన్మాల మన రవితేజ సార్ని కూడా డబుల్ రోల్ లెక్కనే చూపించిండు. ఇక ఆ తర్వాత చేసిన 'బాహుబలి' సైన్మాలో కూడా ప్రభాస్ని 2 పాత్రల విధంగా చూపించిండు. ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే కథ కూడా ఇదే రిస్క్ చేయబోతున్నాడు అనే వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక ఆ వార్తలు జరంతా రిస్క్ అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే డబుల్ రోల్ అయితే 2 పాత్రలకి తగినంత న్యాయం చేకూర్చే విధంగా ఆ పాత్రకు ప్రాముఖ్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. గట్లనే గదే సమయంలో ఇతర పాత్రలకు కూడా ఏ విధంగా తక్కువ చేయకుండా పాత్రల్ని అదే విధంగా ఈక్వల్గా చేసేటట్టు ఉండాలి. గందుకే సినీ ప్రేక్షకులకు కానీ సినీ దర్శకులకు కానీ ఈ డబుల్ రోల్ అంటే జరంత రిస్కే అని అభిప్రాయం అయితే ఉన్నది. ఇక ఇప్పుడు మరి ఫారెన్ నుంచి లుక్ కోసం అని చెప్పేసి మేక్ ఓవర్ కోసం అని చెప్పేసి రాజమౌళి సార్ ఫారెన్ నుంచి మేకప్ ఆర్టిస్ట్లను పట్టుకొచ్చిండంట. ఇక పలువురు లుక్కులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడంట. ఇక మహేష్ బాబు మీద ఫస్ట్ లుక్ టెస్ట్ చేసేందుకు రాజమౌళి సారు ఇక ఇప్పుడు రెడీగా ఉన్నాడంట. ఇక రీసెంట్గా చూసుకుంటే కూడా మహేష్ బాబు సారు మంచిగా గడ్డం పెంచుకున్నాడు. ఇక ఇతర లుక్ల కంటే ఇక గతంలో మాదిరి కన్నా ఇందులో భిన్నమైన లుక్లో కనిపించబోతున్నాడని అర్థమవుతున్నది. ఇక ఇదే సమయంలో ఇంకో మంచి అప్డేట్ కూడా ఉన్నది. గదేందనంటే ఈ సైన్మాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇక వచ్చే నెలల విడుదల చేయబోతున్నారని అంతా భావిస్తున్నారు. ఇక గదే సమయంలో ఏవైతే ఈ మీడియాల చక్కర్లు కొడుతున్నాయో కొన్ని సమాచారాలు, కొన్ని పుకార్లు, ఇక ఈ విషయం కూడా ఏదైనా క్లారిటీ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే గిట్లా మంచిగుంటుంది కదా అనుకుంటా రాజమౌళి సార్ని ఫ్యాన్స్ అందరూ విజ్ఞప్తి చేసుకుంటున్నారంట. అవు గిట్లా ఈ సైన్మాల నిజంగానే ఒకవేళ రాజమౌళి సారు డ్యూయల్ రోల్ పెట్టుంటే మహేష్ బాబు సారు ఇక 2 పాత్రలకి న్యాయం చేసే విధంగా నటిస్తాడంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటే అది కూడా నొక్కిరి మళ్ళొస్తా.